గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాట్ దిస్? లోన్లీ చెర్రీ. మరి మెనూలో 300 రూపీస్ అని ఉంది. ఆస్ట్రేలియన్ చెర్రీ. అబ్బో. అన్నా వడ తింటావా? ఓన్లీ దిస్. నీ కర్మ. దీన్ని తింటానికి 4 పుల్లలు. హాయ్. హాయ్. వరలక్ష్మి అత్తయ్య ఇమ్మంది. అలాగేనమ్మా. హాయ్ ఆంటీ. హాయ్. థ్యాంక్ యూ. నాన్నగారికి పంపిన బర్త్డే కేక్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏంటన్నా? Mohammed, I did it. Satya. Hi. Hi Mary. వస్తున్నా. Are you ready? Yeah. Let's go. Sare. Go. I'm gonna show who I am. పీటర్ సుబ్బారావు గారు అయిపోయాడు. డాడీ అన్నయ్య అక్కడికి డైరెక్ట్ గా వచ్చేస్తారుగా? వచ్చేస్తారు. హాకీ స్టిక్ పెట్టుకున్నానా? పెట్టుకున్నాను. Come on. I'm excited. Shall we go? నీకు విషయం తెలుసా? డాడీ వాళ్లకు సుబ్బారావు గారిని బ్లడ్ వచ్చే వరకు కొట్టమన్నాను. ఏమైనా ఇంత ముందు కథలు చెప్తే మీరు కొంచెం నమ్మినట్టు రియాక్షన్స్ ఇచ్చివర్రా. ఇప్పుడు ఇవ్వట్లా. ఈ మధ్య కథలు కూడా అలాగే ఉన్నాయి అన్న. సత్యభామ వస్తుంది. Say sorry. మేరీ సారీ. మేరీకి మ్యారేజ్ జరుగుద్ది. నేను జరిపిస్తాలే. బే రై నాకు ఆకలి లేదు కానీ మీరు చెప్పుకోండి. ఇండియన్ టైప్ లో ఉన్నాయంటే. ఆర్డర్ ప్లీజ్. అన్న ప్లేన్ దోశ, చట్నీ కొంచెం ఎక్కువ తీసుకురా. గోవా వచ్చి దోశ ఏంటో చట్నీ. 1 వైట్ మూన్ గ్రీన్ మౌంటైన్స్. పచ్చని కొండల్లో చంద్రుడు. చూద్దాం.
సార్ మీకు? నథింగ్ నథింగ్. ఆకలేస్తుంది, కుమ్మేయాలి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి ఈ రోజు ఇక్కడికి వస్తుందా రాదా? ఇదేంటి క్యాబేజ్ ముక్కలు కోడిగుడ్డు? నవ్వకడు. వైట్ మూన్ అంటే చాలా కోడిగుడ్డు. అవసరం అంటారా ఇది నీకు? క్యాబేజీ తినాలా ఇప్పుడు? అన్న బాగుందా? బాగుంది, నైస్, టేస్టీ. అన్నా నీ క్యాబేజ్ కోడ్ అయిపోతే వెళ్దాం అన్న. అయిపోయిందిరా, పద వెళ్దాం. ఏయ్, అంతా అయిపోయింది. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. ఓకేనా? సరేనా? టూ ప్లేయర్స్ సెంచరీస్ చేయాలి. ఇద్దరు 94 లోనే ఉన్నారు. కానీ 7 runs కొడితే ఇండియా విన్ అయిపోతుంది. ఓకే. చాలా ఈజీ అండి. హాయ్. హాయ్. ఎంత ఆలోచించినా చిన్న క్లూ కూడా తట్టడం లేదు. నేను చెప్పొచ్చా? ప్లీజ్. థ్యాంక్ యూ. సి 94 లో బ్యాట్స్మెన్ స్క్వేర్ కట్ కొట్టాడు. ఓకే. 3 runs తీసాడు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ కీపర్ కి బాల్ విసిరేసాడు అనుకోండి. ఓకే. బాల్ ఓవర్ త్రో అయింది అనుకోండి. మళ్ళీ 3 runs తీసారు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ బాల్ కీపర్ కి విసిరేశాడు, అదొచ్చి వికెట్ లో తేలింది. రన్అట్ అయ్యాడు అంటే 94 లో ఉన్నాడు, సెంచరీ కొట్టాడు. నాన్ స్ట్రైక్ లో ఉన్నాడు, స్ట్రైక్ లోకి వచ్చాడు. ఆగన్నారండి. ఒక బాల్ ఉంది, ఒక రన్ తీస్తే ఇండియా విన్ అవుతుంది. సో వెయిట్. లాస్ట్ బాల్ 94 లో ఉండే బ్యాట్స్మెన్ 6 కొట్టి ఇండియాని గెలిపించాడు, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మై గాడ్, ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ మై సెల్ఫ్. No, with you. మీ నవ్వు నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు నన్ను నవ్వించడం నాకు బాగా నచ్చింది. ఓకే. బై ది వే, మీరేం చేస్తుంటారు? నేను వావ్, శాండ్ స్కల్ప్చర్స్. yes. ఇదిగో ఈ పక్కన ఉంది, ఇది ద్వారకా అండి. ఎక్సలెంట్. అండ్ మై గాడ్, కృష్ణ కృష్ణ, ఫెంటాస్టిక్. థ్యాంక్స్. ఇది చేయడానికి 8 hours పట్టిందండి. ఐఎమ్ అస్టానిష్డ్. ఏదో అండి మా రేంజ్ లో. నో, ఇట్స్ వండర్ఫుల్. చిన్నప్పుడు మా డాడీతో కొన్ని కంట్రీస్ లో శాండ్ స్కల్ప్చర్స్ చూశాను, బట్ ఇండియాలో ఇలాంటి ఆర్ట్ చూస్తానని నాట్ ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్. మీరు చాలా సూపర్ అండి. అయ్యో అలాంటిదేం లేదండి. చిన్నప్పుడు చాలా మంది ఇసుకలో గుళ్ళు గోపురాలు కట్టే ఉంటారు. అఫ్ కోర్స్ మీరు కూడా, కాకపోతే అదే మన ప్రొఫెషన్ అయింది. కృష్ణుడి బొమ్మ చాలా బాగా చేశారు. ఆయన కృష్ణ, మీరు సత్యభామ. మీరు కూడా కృష్ణేగా. ఒక్కసారి మీ మ్యాజికల్ ఫింగర్స్ ని పట్టుకోవచ్చా? నా చేతి వేళ్ళ ఇదేంట్రా బాబు. చూర్. థ్యాంక్ యూ. వావ్,
మీరు నిజంగా సూపర్ అండి. అయ్యో నేను కూడా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. ఓ చిన్నప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ ఇన్స్పిరేషన్. ఓ దట్స్ గ్రేట్. ఓకే, మీరు నా డిపార్ట్మెంట్ అయితే. యా. మీరు రేపు ఫ్రీ అయితే ఇక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కలుద్దామా? రేపు 11 o'clock ఫ్లైట్. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఓకే, రేపు బిజీ ఆయన కలుద్దామండి. వావ్, థ్యాంక్ యూ. హే, ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ సత్యభామ. కృష్ణ. యా. ఓకే, బై. బై, సీ యూ. బై. సీ యూ. ఓ మై గుడ్నెస్. నేను ప్రేమలో పట్ట వింటారు బాబు. Yes. తేనెటీగండి, చాలా పెద్దది. అడ్డంగా దొరికిపోయి అంటారు బాబు. బాయ్ సార్. నీ బానిసైపోయా. I think he is in love. I think I'm in love. పగటి కళలు కూడానా? గుడ్ నైట్ కృష్ణ. ఏమంత ఇంగ్లీష్లో రాస్తుంది, ఏం అర్థం కావట్లా. రే రా అన్నా, నా ఫోటో లేదేంట్రా? నువ్వు చచ్చాక పెడతానులే. సరే కానీ ఇదేంటో చదువు. Anyone interested to travel North Goa for weekend, please contact room number 102, cot number 28, Levy. అన్నా, అది మాకు తెలుసు, మీనింగ్ చెప్పు. ఎవరికైనా నార్త్ గోవా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయమని రాసి పెట్టింది. మనమే అన్నా. ఫారెన్ ఫిగర్ లో ఉంది. లివి అంటే అమ్మాయిని గ్యారంటీ ఏంటి? లెవీ అనేది అమ్మాయిలో పెట్టుకుంటారు పేరు. ఓహో సరే, ఇదిగా వెళ్ళి ఒక కింగ్స్ ప్యాకెట్ తీసుకురా. డబ్బులు ఆ? ఏం లేదన్నా. వెళ్ళా. నా డబ్బుతో సిగరెట్ తో ఎప్పుడు లివి. Yeah, I'm Levy. నోటీస్ బోర్డ్ నార్త్ గోవా. Are you interested to travel with me? ఏముంటుందో ఏంటో అర్థం కావట్లా. Yeah, maybe we can hire a jeep. టాటూ చూపిస్తే పని అయిపోద్ది. టాటూ. Yeah. Very nice tattoo. Good work. ఇక సిగ్నల్ ఇచ్చేసినట్టే. Get lost, you asshole. వీడికి ఏదో పగిలినట్టుంది. చూసావా, టయానికి వస్తావు నువ్వు. అన్నా సిగరెట్. అన్నా ఏమైందన్నా? లిప్షిట్ రా. లిప్షిటా? ఓ లిప్స్టికా. లివి నాకు ముద్దు పెట్టిందిరా. కంగ్రాట్స్ అన్నా. ఈ విషయం కృష్ణ గారితో అనకు, కుళ్ళుకుంటాడు. ఎందుకు కుళ్ళుకుంటాడన్నా? ఆయన గుళ్ళు ఓలబడిపోయాడు. పదా. నాకు నచ్చిన అమ్మాయి కనపడ్డమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో, నా పేరు కృష్ణేంటో, తన పేరు సత్యభామేంటో, నా హార్ట్ తనకు నచ్చడమేంటో, తన హార్ట్ నాకు నచ్చడమేంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఎవడో పెళ్లి ఖర్చులు భరించలేక అలా ఉంటాడులే అన్న. ఓహో, నీకు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది రోయ్. ఒళ్ళంతా పెనాయిల్ బుష్ బీచ్ లో దొర్లించి బొమ్మ నమ్మినట్టు అమ్మేస్తా యాదవ్వా. ఇలా రారా. అది కాదన్నా, మన చూడటం, నిన్న మాట్లాడటం, ఈరోజు లవ్ చేయటం కిడ్డీష్ గా ఉంది కదా. ఏంట్రా ఇది? అన్నా అన్నకు లోన పడ్డాడు అన్నా. ఇందాకెళ్ళి మోహన్ నిండా ముద్దులు పెట్టింది.
ఇది ముద్దుల మార్క్. లవ్ లిప్స్టిక్ మోహం మంట. సారీ అన్న. అది కాదురా, ఇవాళ రేపు 3 సెకండ్లు లవ్రా. నేను మాక్సిమం టైం ఆలోచించా 3 రోజులు. అమ్మని 9:30. నీతో మాట్లాడాలి, పనుంది, కూర్చో. ఓకే. హాయ్. హాయ్. నాకు చిన్న డౌట్ అండి. రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా? మీరు నన్ను అయితే నైట్ ఒక క్షణం కూడా వదలలేదు. వాట్ రబిష్. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే మంచిది. అదేంటండి, నిన్న మనం ఇక్కడే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాగా. నిన్న నేను అసలు మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అదేంటండి మీరు జోక్ చేస్తున్నారు, నాకు తెలుసు. యు ఆర్ కిడింగ్ మీ. మొహమ్మద్, మళ్ళీ ఐ థింక్ మీరు నన్ను ఏడిపించాలనుకుంటున్నారు. హలో, 1 సెకండ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సత్య, రండి సార్. మనం మాట్లాడాలి నిన్న కలిసి. రండి. హే సత్య. సార్ రండి. చెప్తే అర్థం కదా? ఇంకోసారి రెస్టారెంట్కి వచ్చి మా అమ్మాయిని డిస్టర్బ్ చేసావనుకో, చంపేస్తా. నాకు నచ్చిన అమ్మాయి కనపడ్డమేంటో, నేను ప్రేమలో పడ్డమేంటో. స్లోగారా. నా పేరు కృష్ణేంటో, తన పేరు సత్యభామేంటో. స్లోగా చూసి పెట్టరా. నా హార్ట్ తనకు నచ్చడం ఏంటో, తన హార్ట్ నాకు నచ్చడం ఏంటో. అందుకేనేమరా మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఏంటా నీ ప్రాబ్లం? అది కాదన్నా, మన రాముగడి మ్యాటర్ తీసుకో. ఆ మహాలక్ష్మి వెనకాల 1, 2 ఎన్నేళ్ళు తిరిగాడు, 100, 1000, లక్షలు ఖర్చు పెట్టించింది. చివరికి ఆ ఎన్ఆర్ఐ సంబంధం వచ్చాక వీడికి హ్యాండ్, వాడికి షేక్ హ్యాండ్ ఒకేసారి ఇచ్చింది. అన్నా, ఈ అమ్మాయిలందరూ ఇంతే అన్నా. అవసరం తీరేంత వరకు హౌ ఆర్ యూ అంటారు, అవసరం తీరాక హూ ఆర్ యూ అంటారు. అందుకే లేడీస్ ని తక్కువ అంచనా వేయకూడదన్నా. బ్యాటరీ వీక్ అయిందిరా, వెళ్ళి ఛార్జింగ్ పెట్టినా? అవసరం లేదు. పంజుడు. ఓకే అన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. స్టీవ్, అక్కడ ఆర్డర్ చూడు. మహమ్మద్, నువ్వు ఆగు, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడాలరా, పనుంది. ఎలా చెప్పును? నీకెన్నిసార్లు చెప్పాలి? సత్య మామూలు మనిషి కాదు. తన్ని మేమందరం ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాం. సత్య తల్లి లేని పెళ్ళవటంతో ఇంట్లో వాళ్ళు తన్ను చాలా గారాభంగా పెంచారు. తనంటే అందరికీ పంచి ప్రాణాలు. సత్య చిన్నప్పటి నుంచి ప్రతి సమ్మర్ హాలిడేస్ కి తన తాతగారింట్లో గడపడానికి గోవాకు వచ్చేది. అలాగే పోయిన సంవత్సరం ఆగస్టులో ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చింది.